జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందనేది చెప్పుకుంటున్నాం. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదండి. ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతుని తీసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పులు ఉండవండి. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో సంచారం. 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు గ్రహ సంచారం చూసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభంలో గురువు మిథున రాశిలోనే ఉంటారు, వక్రించి ఉంటున్నారు. అయితే మార్చి 11వ తేదీ వక్రత్యాగం చేస్తారు. వక్రత్యాగం చేసి కూడా అక్కడే మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే, కేవలం 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉండి అతిచార మార్గంలో గురువు సింహంలోకి ప్రవేశిస్తారు. అక్కడ 1.5 మంత్ ఉంది, మళ్ళీ వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి అడుగు పెడతారు. ఈ ఏదైతే ఈ 4 గ్రహాల తాలూకా ఇంపాక్ట్ ఉంటుందో దీని వలన మిథున రాశి వాళ్ళకి చూడండి, మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సామాన్యంగా దశమ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగంలో కొంచెం ఒత్తిడులు ఉంటాయండి. ఎక్కువ విశ్రాంతి లేకుండా కొంచెం మానసికంగా అటు శారీరకంగా కొంచెం కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా చదువుల పట్ల ఇంట్రెస్ట్ చూపించకుండా ఒక బద్ధకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మిథున రాశిలో లక్షల మంది ఉంటారు. దీన్ని అర్థం చేసుకోవాలి. దశమ స్థానంలోకి శని రాగానే మనకి ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే లక్షల మంది ఉంటారు కదా, అక్కడికి అంటే అందరికీ ఒకేలాగా ఉంటుందా? అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. శని యొక్క బలిష్టం లేదా బలహీనత ఉందా? బలిష్టంగా ఉన్నాడా? దశమ స్థానంలోకి వచ్చాడు మీనరాశిలోకి, ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడు మీ జాతక రీత్యా? మీ జాతకంలో శని ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క బిందులు ఇచ్చుకుంటూ వచ్చి ఉంటాడు. ఇప్పుడు మేషానికి వస్తాడు, మేషానికి వచ్చిన తర్వాత ఎన్ని, వృషభానికి వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చాడు. సో ఆ అష్టకవర్గ బిందులు గనక 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు, ఒత్తిడులు ఫేస్ చేయాలి. అదే 3, 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే కొంచెం ఒత్తిడులు ఎక్కువగా ఉండవు, కొంచెం బాగుంటుంది అని అర్థం. ఆ గ్రహం ఇంపాక్ట్ అది ఎక్కువగా చూపించదు అని అర్థం. సో దశమస్థానంలోకి శని రాగానే కొంచెం ఉద్యోగంలో ఒత్తిడులు, కొంచెం బదిలీలు, ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోవడం లాంటిది, మానసిక పరమైన ఇబ్బందులు, ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయము, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వచ్చారు. బట్ ఎంతవరకు ఇది చూశారు మీరు? పూర్తిగా కష్టపడ్డారా లేదా జాబ్ కోల్పోయారా? ఇవన్నీ ఎలా చూస్తామంటే అష్టకవర్గ బిందువులు 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే ఎక్కువ కష్టపడి ఉంటారు. ఉద్యోగం కోల్పోవడము, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు, ఒత్తిడులు ఇవన్నీ మీరు చూసి ఉంటారు. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందువులు కనుక ఉంటే సో వాళ్ళు అంత పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉండవు అని అర్థం. మళ్ళీ ఈ సమయంలో శని మహాదశనో శని భుక్తినో జరుగుతూ ఉంటే మళ్ళీ దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనము చూసుకోవాలి. తర్వాత గురువు జన్మరాశిలోనే వక్రించి సంచారం చేయడం అనేది ప్రారంభంలో, అంటే సంవత్సరం ప్రారంభంలో కొన్ని అనుకోని ఒత్తిడులు, అలానే భార్య భర్తల మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవ్వడం లాంటిది, ప్రతి పనిలో కూడా ఆటంకాలు, కార్య విఘ్నత, అలానే ఆర్థిక విషయాలలో అభివృద్ధి లేకుండా కొంచెం కష్టపడడం లాంటిది, అలానే శారీరకంగా కూడా ఆరోగ్యపరంగా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే జూన్ 2వ తేదీ ద్వితీయానికి వస్తాడు. మిథున రాశి వాళ్ళకి ద్వితీయానికి వస్తాడు. 5 మాసాలు మాత్రమే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి ఆ
జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయం మిథున రాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉండబోతుంది. ఎస్పెషల్లీ అన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది కానీ బట్ ద్వితీయ స్థానంలోనే మనకి గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు, దేవగురు వచ్చినప్పుడు, సో మన వాక్ సిద్ధి ఉంటుంది. మనకు ఒక వాక్ సిద్ధి అంటే మన మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో, కౌటుంబిక విషయాలలో ఏదైనా వేడుకల లాంటిది జరగడము, మంచి మంచి భోజనాలు చేయడము, అలానే ఆకస్మికంగా ఏదైనా మీకు డబ్బు రావాల్సి ఉంటే డబ్బు రావడము, అలానే కొత్త ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అంటే కొత్తగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఉద్యోగాలు అవకాశాలు రావడము, అలానే ముఖ్యంగా సంతానం విషయంలో మంచి అభివృద్ధిగా ఉండడం లాంటిది, ఇలా మంచి మంచి ఫలితాలు చూసుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. హోటల్ బిజినెస్, రెస్టారెంట్, అలానే దేవుళ్ళకి సంబంధించిన ఏదైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళు అంటే ఫోటోలు అమ్మడం కావచ్చు, ఫోటోలు చేయడము, అగరబత్తీలు కావచ్చు, పూజా సామాగ్రిలు ఏదైనా అమ్ముకోవడం, అలాంటిది బిజినెస్ చేసేవాళ్ళు, అలానే టీచర్స్, జ్యోతిష్కులకి ఎక్కువగా చాలా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలానే కాంట్రాక్టర్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలానే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు. వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయ్యే సూచనలు, కొత్తగా ఫ్యామిలీ ఏర్పడుతుంది. సో మీకు తోడుగా ఒక వ్యక్తి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి, కౌటుంబిక సౌఖ్యం పెరుగుతుంది. ఉన్న కష్టాలు కొంచెం తగ్గి ఆదాయంలో, అటు కౌటుంబిక విషయాల్లో, అటు ప్రాపంచిక విషయాలలో, అటు ఉద్యోగ విషయాలలో కూడా చాలా అంతవరకు అభివృద్ధిదాయకంగా మీకు నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. జాతకం చూసుకోవాలి, ఓన్లీ గోచర ఫలితాలు నమ్ముకోరాదు. గురుబలం అంటూ ఉంటారు. ఎన్ని మాసాలు వచ్చినట్టు మీకు గురుబలం? 5 మాసాలు మాత్రమే. అక్టోబర్ 31కి మళ్ళీ ఆయన సింహంలోకి వెళ్ళిపోతాడు. సో చూసుకోవాలి కరెక్ట్గా. మన జాతకం కరెక్ట్గా ఉంటే ఈ గోచార ఫలితాలు అవసరం లేదు. అలానే మనకి నవమ స్థానంలో రాహు ఒక సంచారం ఈ విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడానికి ఆస్కారాలు కూడా ఉంటాయి. అలానే ప్రతి కార్యంలోనూ కూడా కొంచెం విళంబము, సోదరులతో ఇబ్బందులు, సోదరులతో, మీ చెల్లితో కావచ్చు, అన్నతో కావచ్చు, తమ్ముడితో కావచ్చు, కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు, ప్రతి పనిలో ఆటంకాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ జూన్ నుంచి కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీరు చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. తండ్రితో కూడా ఇబ్బందులు, తల్లిదండ్రులతో కూడా చాలా అంతవరకు ఇబ్బందులు ఎక్కువగా మీరు చూడడానికి జూన్ వరకు ఆస్కారాలు ఉంటాయి. ఈ మిథున రాశులు తప్పనిసరిగా మహాలక్ష్మి ఆరాధన, మహాలక్ష్మిని ఎంత పూజిస్తారో అంత మంచిది. అలానే కాళికా మాతకు ఎరుపు రంగుల పూలని అర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే ప్రతి శనివారం తప్పనిసరిగా కాలభైరవేశ్వర అష్టకం 8 సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.